నమస్తే. కేంద్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ పైన బీజేపీ పార్టీ ఫోకస్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణకి ఈ పునర్వ్యవస్థీకరణ తర్వాత ఎన్ని పదవులు దక్కబోతా ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకరు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి, అలాగే కేంద్ర సహాయక మంత్రిగా బండి సంజయ్కి అవకాశం కల్పించింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ. సో ఇదే నేపథ్యంలో మరోసారి నామినేటెడ్ పోస్టులతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ క్యాబినెట్లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అగ్రనాయకత్వం అంతా తెలంగాణ పైన ఫోకస్ పెట్టి తెలంగాణలో ఒకరిద్దరికి క్యాబినెట్లో మరోసారి చోటు ఇవ్వాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే దక్షిణాదిలో బీజేపీ పార్టీ బలపడాలంటే, దక్షిణాదిలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలంటే తెలంగాణలో అధికారం అనేది ముఖ్యమనేది బీజేపీ పార్టీ అగ్రనాయకత్వం అంతా భావిస్తూ ఉంది. అదే తరుణంలో ఇప్పటికే తెలంగాణ పైన బీజేపీ పార్టీ అగ్రనాయకత్వం ఫోకస్ పెట్టడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీసీ క్యాడర్ను కావచ్చు, మరో పక్కన మహిళలకు సంబంధించినటువంటి ఓట్లపైన ప్రత్యేక దృష్టి సారించి ఈసారి రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సీనియర్లకి అలాగే క్యాస్ట్ వైజ్గా సైతం కూడా అవకాశం కల్పించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా 1-2 రోజులలో బీజేపీ పార్టీ ఈ నిర్ణయం తీసుకోబోతా ఉంది. క్యాబినెట్ విస్తరణ అనేది జరగబోతా ఉన్నది. దీంట్లో ఎవరికి మరి ఉపశమనం ఉంటుంది, ఎవరికి ఫుల్ స్టాప్ పెట్టబోతా ఉన్నారు, ఎవరికి పదవులు లభించబోతా ఉన్నాయి, ఎవరికి పదవులు ఊడబోతా ఉన్నాయి. సో దీనిపైన బీజేపీ పార్టీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతూ ఉన్నది. సో కిషన్ రెడ్డికి ఆల్మోస్ట్ మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ అగ్రనాయకత్వంతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. విత్ బండి సంజయ్ కంటే, ఈటల రాజేందర్ కంటే ఇంకా మిక్కిలి కిషన్ రెడ్డితో చాలా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి కిషన్ రెడ్డితో వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి. అలాగే ఆయన పదవి కూడా ఊడిపోయేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. సో బీజేపీ పార్టీ నెక్స్ట్ స్టెప్ ఎవరిది అంటే బండి సంజయ్కి సంబంధించినటువంటి విషయంలో ఏమైనా ఒక స్టెప్ ముందరికేసేటువంటి అవకాశం ఉంటుందా? బండి సంజయ్ కొడుకుకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే బీజేపీ పార్టీ అగ్రనాయకత్వం అంతా చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇదే సందర్భంలో బండి సంజయ్ యొక్క పదవి అంటే ఆయనే కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా ఆయనను నియమించడం జరిగింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ. ఆయన పదవి ఏమన్నా ఊడేటువంటి అవకాశం ఉంటుందా? సో ఈ సందర్భంలో ఒకవేళ కనుక బండి సంజయ్ పదవికి ఏమన్నా ఎసరొచ్చినట్టయితుంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆ ఓట్లు చీలిపోతాయి అన్నటువంటి ఆ సంబంధించినటువంటి దాంతో ఏమైనా బీజేపీ పార్టీ వెనుక స్టెప్ వేసేటువంటి అవకాశం ఉంటుందా? సో దీంట్లో రకరకాలైనటువంటి చర్చలు వినపడతా ఉన్నాయి. సో ముఖ్యంగా 2 పదవులు ఇప్పటికే తెలంగాణకు వచ్చినాయి కాబట్టి బండి సంజయ్ పదవి ఇప్పట్లో తీసేసేటువంటి అవకాశం 100% లేదు అనేదే తెలుస్తుంది. ఎందుకు లేదు అంటే ఇప్పుడు తనని ఒకవేళ పక్కన పెట్టినట్టయితుంటే కొంత బీజేపీ పార్టీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వాళ్ళ కొడుకు చేసినటువంటి తప్పు అని చెప్పేసి బీజేపీ పార్టీ అగ్రనాయకత్వానికి తెలిసినప్పటికీ సో పార్టీని బలోపేతం చేసుకోవాలి కాబట్టి ఇప్పట్లో ఆయనని ముట్టుకున్నట్టు ఆ పదవిని తీసేసినట్టయితే కొంత బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా కొంత గందరగోళానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆయనను తీసేయకుండానే కేంద్ర సహాయక మంత్రిగా ఆయనను కొనసాగిస్తూనే అలాగే కేంద్ర క్యాబినెట్లో ఉన్నటువంటి మినిస్టర్గా కిషన్ రెడ్డిని పెడుతూనే కొన్ని శాఖలని అంటే అటు ఇటుగా ఆయనేమో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి శాఖలకు సంబంధించినటువంటి మార్పులు ఏమన్నా ఉండొచ్చేమో కానీ పదవులు మాత్రం ఊడదీసేటువంటి అవకాశం లేదు. సరే ఓకే, వాళ్ళిద్దరికీ ఉపశమనం ఉన్నప్పటికీ మరి ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లోకి ఇంకెంతమందిని తీసుకోబోతా ఉన్నారు? దీంట్లో చాలామంది ఆశిస్తూ ఉన్నారు కేంద్రంలో ఈసారి ఈ యొక్క క్యాబినెట్ విస్తరణలో భాగంగా తమకు అవకాశం లభిస్తుంది అని చెప్పేసి చాలామంది బీజేపీ పార్టీ నుంచి చాలామంది ఊహించుకుంటా ఉన్నారు. ఈసారి నాకు ఖచ్చితంగా పదవి వస్తుందని చెప్పేసి ఆశపడుతూ ఉన్నారు. దాంట్లో
పార్టీకి సంబంధించినటువంటి లక్ష్మణ్ కావచ్చు సీనియర్ నాయకులు, అలాగే డికే అరుణ గారు కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈటల రాజేందర్ కావచ్చు, ఇట్లా బీజేపీ పార్టీలో వాళ్ళే కాకుండా ఎంపీలు ఎమ్మెల్యేలు కాకుండా పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి కొంతమందికి కేంద్రంలో కొన్ని నామినేటెడ్ నేషనల్ స్థాయిలో జాతీయ స్థాయిలో ఇవ్వాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తున్నది. సో దాంట్లో భాగంగానే డికే అరుణకి ముఖ్యంగా ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుంచి కిషన్ రెడ్డికి ఉన్నాడు, అలాగే మున్నూరు కాపు వర్గం నుంచి మరి బండి సంజయ్ కొనసాగుతూ ఉన్నాడు. ఈసారి అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఈటల రాజేందర్ని కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈసారి ఖచ్చితంగా ఈటల రాజేందర్కి బీజేపీ పార్టీ అవకాశం ఇచ్చినట్టయితే ఉంటే రానున్నటువంటి భవిష్యత్తులో ఒక బీసీ కార్డును వాడుకోవాలన్నటువంటి, బీసీనే ముఖ్యమంత్రి చేస్తామన్నటువంటి ఒక నమ్మకాన్ని ప్రజల్లో కల్పించేందుకు, ఓటర్లో కల్పించేందుకు ఈటల రాజేందర్ని అస్త్రంగా వాడుకునేందుకు ఒక రకంగా ఆయనకు కేంద్ర క్యాబినెట్లోకి ఈటల రాజేందర్ని తీసుకుంటే, మరో పక్కన మహిళా కోటాలో డికే అరుణకి అవకాశం ఇవ్వాలన్నటువంటి ఒక బలమైనటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో రెండేమో ఇప్పటికే కేంద్ర క్యాబినెట్లో ఒకరేమో సహాయక మంత్రిగా, ఒకరేమో కేంద్ర మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు కిషన్ రెడ్డి. మరో పక్కన ఈసారి కేంద్ర మంత్రిగా ఈటల రాజేందర్కి, అలాగే సహాయక మంత్రిగా డికే అరుణని తీసుకునేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎందుకు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ దర్దాపుగా దేశంలో ఉన్నటువంటి మెజార్టీ రాష్ట్రాలలో బీజేపీ పార్టీ అధికారాన్ని సొంతం చేసుకుంది, కానీ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ పార్టీ చాలా లోలో ఉంది. సో ఒక పక్కన ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వ లోపమా, లేకపోయినటువంటి నాయకుల మధ్యలో సమన్వయం లేకపోవడమా అనేది పక్కన పెట్టినట్టు ఉంటే, బీజేపీ పార్టీ చాలా ఇప్పట్లో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదు. ఈ విధమైనటువంటి ప్రచారంతో, ఈ విధమైనటువంటి నాయకత్వంతో, ఈ విధమైనటువంటి పోరాటంతో వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి బీజేపీ పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులకి కొంత ఉత్సాహాన్ని తెప్పించేటువంటి విధంగా బీజేపీ పార్టీని నమ్ముకున్నట్టయితే ఉంటే మేము భవిష్యత్తులో నామినేటెడ్ పదవులతో పాటు అనేక రకాలైనటువంటి పదవులు ఇస్తాం, గౌరవిస్తాం అన్నటువంటి ఒక సంకేతాన్ని పంపించేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లకి అవకాశం ఇవ్వాలన్నటువంటి ఒక బలమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది ఆశావాహులకి, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలకు అందరికీ ఇప్పటికే అధిష్టానం నుంచి ఒక మతలాభ అందినట్టుగా తెలుస్తూ ఉన్నది, ఒక సంకేతాలు అందినట్టుగా ఒక చర్చ మాత్రం బలంగా వినబడతా ఉన్నది. దీంట్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్ష్మణ్కి కావచ్చు, డికే అరుణకి కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, ధర్మపురి అరవింద్కి కావచ్చు, అలాగే రఘునందన్ రావుకి కావచ్చు, ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు కావచ్చేమో. సో మొత్తానికైతే మాత్రం వీళ్ళందరికీ మెజార్టీగా కొంత తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లకి ఒక అవకాశం ఇవ్వాలన్నటువంటి ఒక నిర్ణయం మాత్రం బలంగా కొనసాగిందన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దీని తర్వాత మొత్తానికి ఇంకా 2.5-3 సంవత్సరాలు ఎన్నికలకు టైం ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఈ పదవులు ఇచ్చిన తర్వాత బీజేపీ పార్టీ అగ్రనాయకత్వం అంతా తెలంగాణ పైనే ప్రధానమైనటువంటి ఒక ఫోకస్ను కనబరచబోతున్నట్టుగా స్పష్టంగానే అర్థమవుతా ఉంది. మొత్తానికి ఎవరి పదవులు అయితే ఊడేటువంటి అవకాశం అయితే లేదు. ఆ శాఖల మార్పులు ఉండొచ్చేమో తప్పించి పదవులు మాత్రం పోయేటువంటి అవకాశం లేదు. కానీ మరో ఇద్దరికి అవకాశం ఇచ్చి ఈ సంఖ్యని ఇద్దరేమో కేంద్ర మంత్రులుగా, ఇద్దరికి సహాయక మంత్రులుగా ఇచ్చినమన్నటువంటి ఒక ప్రచారాన్ని రేపు బలంగా బీజేపీ పార్టీ ప్రచారం చేసుకున్నటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఈటల రాజేందర్ని, అలాగే డికే అరుణకి బీజేపీ పార్టీ అవకాశం కల్పిస్తున్నట్టుగా వార్తలు అయితే అందుతా ఉన్నాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.